హోషయ గ్రంథం 4:6లో నేను చదువుతాను. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనక నేనును నీ కుమారులను మరుతును. చూసారా, కొత్త నిబంధన ప్రకారం యాజకులు అంటే ఎవరంటే సంఘం, విశ్వాసులు. మనందరూ ప్రార్థన చేసే వాళ్ళందరూ యాజకులే. విన్నారండి? ప్రార్థన చేసే వాళ్ళందరూ మీరందరూ యాజకులే. మీరు మా మొదటి పేతురు రాసిన పత్రికలు మీరు చదవచ్చు. మనందరం పరిశుద్ధ జనము, యాజక సమూహం, రాజులైన. వినండి, చక్కగా అర్థం చేస్తాను, అర్థం అండి. ఇక్కడ అంటాడు, అంటే ప్రార్థన చేయకుండా నీవు నా జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు, నా జ్ఞానం విసర్జిస్తున్నావు అంటే అర్థం ఏంటి? లోకంలో ఇంకో కొన్ని జ్ఞానాలు ఉన్నాయి. లోక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం ఉంది, ఈ అనేక జ్ఞానాలు, మనుషుల జ్ఞానం ఉంది. కానీ బైబిల్లో దేవుడు ఏమంటాడంటే జ్ఞానం లేక చాలామంది నశించిపోతున్నారు. అందుకని మనకి ఏమి కలిగి ఉండాలో మూడు విషయాలు చెప్తా. ఒకటి జ్ఞానము. చెప్పండి, ఏం కావాలి? జ్ఞానం. అందుకనే ఒక రాజు దగ్గరికి దేవుడే స్వయంగా కల్లో కనపడేమన్నాడు, నేను నీకేమి కోరుకుంటున్నావు, నీవేమడుగుతావు చెప్పిస్తానంట వచ్చాడు దేవుడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు మీ అందరికీ, జ్ఞానమే కావాలన్నాడు. ఆ జ్ఞానంతో పాటు దేవుడు ఏం చేశాడు? అడగకుండానే ఐశ్వర్యం, శత్రువుల మీద విజయం, తర్వాత సమాధానం. ఆయన కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగల. అదే ఇశ్రాయేల్ దేశమే. సొలొమోను ఆ రాజు పేరు. వాళ్ళ నాన్న కాలంలోనే యుద్ధాలే, ఎప్పుడు యుద్ధాలే దావీదు కాలంలో. ఈయన కాలంలో ఎందుకు? జ్ఞానముతో దీవించాడు. జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానం ఎలాంటిదంటే పెద్ద పెద్ద జగడాలు ఆర్పేస్తాం. మనం పలికే జ్ఞానం గల మాట యుద్ధాలను ఆపేస్తాయి. పోరాటాలు, జగడాలు, కలహాలు, కోపాలు, పగలు ప్రతీకార లేకుండా మాట్లాడేటువంటి తెలివితేటలు దేవుడు మనకిస్తాడు, దేవుడిచ్చే జ్ఞానం. అందుకని యాకోబు రాసిన పత్రిక 1:5 ఏమంటాడంటే, యాకోబు రాసిన పత్రిక 1:5 ఏమంటాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా అతడు దేవుణ్ణి అడిగితే ఆయన ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా దయచేయను. నేను విశ్వాసిని కదా, నేను చదువులేని విధానం కదా, నాకు ఏమీ అనుకోవద్దు, నాకు అసలు బైబిలే అర్థం కాదు కదా, పాటే పాడలేకపోతున్నా, ప్రార్థనే చేయలేకపోతున్నా, నాకు ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది అనమాకండి. అక్కడ అందుకని అంటాడు, మీలో ఎవరిని గద్దెంపక ధారాళంగా. ఎవరిని గద్దెంతుడే? ఎందుకు అడుగుతున్నావు? నీకు జ్ఞానం పాస్టర్ గారు ఉండాలి, వాళ్ళకుండా లేకుండా నీకెందుకు అని అందో. నువ్వు చదువు ఉందో లేదో, ఏ స్థితిలో ఉన్నావో, ఎవరైనా పెద్ద చిన్న వయసుతో తారతమ్యం జ్ఞానం ప్రభువా జ్ఞానం ఇవ్వో. జ్ఞానవంతురాలు ఇల్లును కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇల్లును. అది జ్ఞానంతో ఇల్లు కట్టుకోవచ్చు. దేవుడిచ్చే జ్ఞానంతో సొలొమోనులాగా ధనఘనతలు పొందుకోవచ్చు. అది జ్ఞానం ద్వారా వస్తాయి. జ్ఞానం ద్వారా దేవుడు దయచేస్తాడు. మీరు వద్దన్న ఇస్తాడు. సొలొమోను అడగలా, జ్ఞానం ఉన్నవాడికి దేవుడు ఇస్తాడు. ఎలాగంటే ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు నా మనవరాలు డెన్సీ ఉంది. డెన్సీకి అమ్మా ఏమన్నా కొనుక్కో అని 500 నోటు నేను ఇస్తానా? 500 నోటు ఇవ్వగలనా? ఎప్పుడన్నా బాగా ఇసుకిస్తే ఏం చేస్తాను? ఆమెకి ఎంత ఇస్తాను? మహా అయితే ₹1 లేకపోతే ₹10, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఎందుకు? ఆమె యొక్క తెలివి అంతవరకే ఉంది. నేను 500 నోటు ఇస్తే 500 నోటు అని ఆమెకే తెలియదు. తర్వాత ఎంత వస్తుందో ఏం తెలియదు. అంటే మన మనిషికి ఎవరికైనా విలువ, గౌరవం దేన్ని బట్టి ఇస్తాం చెప్పండి? వాళ్ళకు ఉండేటువంటి స్థితిగతులు బట్టి
ఇస్తామా లేదా? అది ఇప్పుడు భిక్షగాడు వస్తే అమ్మా కొంచెం ధర్మం వేయండి అమ్మా అంటే అన్నం పెడతాం, అవునా? అదే చుట్టం వస్తే సిరిగిపోద్ది, కంటే బట్టలకి పరుసులు బ్యాగులు సిరిగిపోద్ది ఎక్కడో సాట. అంటే అంత పట్టుకోలే మనుషుల్ని. అదే భిక్షగాడు అమ్మా అన్నాడు, ఏయ్ ఏంటి తేడా? వాళ్ళు మనిషి ఇల్లు మనిషి కదా. కనుక అలా ఉంది. సరే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జ్ఞానమును బట్టి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. జ్ఞానాన్ని బట్టి దేవుడు నువ్వు అడిగినా అడగపోయినా దేవుడు దయచేస్తాడు. అది ఏ జ్ఞానం అయి ఉండాలంటే మీ ఇందే చెప్తున్నాను, దయ్యాల జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, మనుషుల జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాలు ఏ పనికిరావు. దేవుని దగ్గర పనికొచ్చేదాన్ని జ్ఞానం బైబిలే. ఆ జ్ఞానం ఏంటయ్యా బాబు, ఎక్కడుందో చెప్పండి, ఏ బుక్లో ఉందో చెప్పండి, ఎక్కడుందో చెప్పండి అని అంటారా? ఎక్కడ లేదు. అది కేవలం ప్రార్థనలోనే ఉంది. సొలొమోను ఏం చేశాడు? దేవుణ్ణి ఏమడిగాడు? జ్ఞానము. యాకోబు పత్రిక మనం చదివాం కదా, అక్కడేమన్నా ఉంది? అడగమన్నాడా లేదా? చదవమన్నాడా లేదా? ఎక్కడికైనా వెళ్ళమన్నాడా? అడుగు, జ్ఞానం ఇవ్వు. కుటుంబాన్ని ఎలా పాలింది, పిల్లల గురించి సతమతలాడిపోతూ ఉంటాం ఒక సమయంలో. కొంతమంది మనుషుల్లో ఉద్యోగ సమస్యలు, అనేక మనుషుల గురించి రకరకాలైన టెన్షన్, ఒత్తిడికి గురైపోతాం. అలాంటి మనకు దేవుని బిడ్డల గురి కాకూడదు. అట్లా ప్రార్థన చేయండి. దేవుడే మనకేం చేస్తాడు? కొంచెం నెమ్మదిని ఆలోచన దయచేస్తాడు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు వారు ఎవరంటే 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన గురించి చెప్పడింది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయన ప్రార్థన ద్వారా ఇస్తాడమ్మా ఆలోచన, లేదా దైవజనులను అడిగినప్పుడు దేవుని వాక్యానుసారంగా మా ద్వారా మీకు ఆలోచన దేవుడు బయలుపరుస్తాడు. కనుక మంచిది. రెండవది ఏంటంటే మనం ఏమి లేకుండా ఉండకూడదంటే, మనం ఇప్పుడు సామెతల గ్రంథం 11:14 రండి. రెండో విషయం ఏంటంటే సామెతల గ్రంథం 11:14. సామెతల గ్రంథం 11:14. ప్రార్థన లేకుండా ఉండకూడదు. ప్రార్థన ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉంటే ఆస్తి ఐశ్వర్యాలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని చూసి ఏమి ఇదవమాకండి. ప్రభువా నీ జ్ఞానము దయచేయి, నీలో ఎలా సాగాలి, నీవిచ్చిన కుటుంబంతో సంఘముతో సహవాసం ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఇదే నువ్వు అడగాల్సిన దేవుణ్ణి. జ్ఞానం అంటారు దాన్ని. రెండవదిగా చూస్తే 11వ అధ్యాయం సామెతల గ్రంథం 14 ఏముందంటే, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. దీనిని కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 9:36 యేసు ప్రభువారు అంటాడు. మత్తయి సువార్త 9:36, 9:30 ఆయన అంటాడు, ఆయన జనసమూహమును చూసి వారు కాపరలేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకుంటున్నాడంట. అంటే దేవుణ్ణి వేడుకుంటున్నాడంట. యేసు ప్రభు లాంటివాడే ఇక్కడ కోసేవారు లేరని కోత కోసేవాళ్ళని పంపమని యజమానుడు అంటే దేవుడు. ఆ కోసేవాళ్ళు ఎవరంటే కాపరులు. కాపరు అని ఉందా లేదు అక్కడ? కాపరు లేని గొర్రెల వలె. అంటే ఇప్పుడు మనకేం కావాలి? పాత నిబంధనల సామెతల గ్రంథంలోనే మీరు చూసినాక అక్కడేముందంటే నాయకుడు లేని జనులు, ఇక్కడేమో కాపరి లేని జనులు. ఈ రెండు ఒకటే. పాస్టరు అని పెట్టుకోండి. ఎవరండి? సేవకుడు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డిదా? మీకు ఈ సూత్రం తెలుసు కదా, గురువు లేని విద్య గురువు లేదు. అందుకని ఒక నపుంసకుడు అంటాడు, ఎవడైనా నువ్వు త్రోవ చూపపోతే నాకు ఎలా దారి తెలుసుద్ది అంటాడు ఒక ఆయన. బైబిల్ చదువుతాడు కానీ అర్థం కాదు ఆయన. అప్పుడు ఫిలిప్ అని ఒక ప్రవక్త వెళ్ళి, నువ్వు చదువుతున్నదని గ్రహిస్తున్నావా అంటే, అయ్యో నాకు త్రోవ చూపుని ఎవరు నాకు తెలియదు అంటే, త్రోవ చూపటానికి, నడిపించటానికి, కాపాడటానికి మనకెవరు కావాలంటే కాపరి అవసరం. అందుకని ఉద్యోగాలు, చదువులు,
ఆస్తులు, ఎన్నో లోక సంబంధం ఎన్నో ఆశలు కోరికలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని దేవుడు ఆయన పిలిచి తన సేవకు లోపరుచుకుని తన పనిలో నిలబెట్టుకుంది. ఎందుకంటే మిమ్మల్ని కాయటానికి, మిమ్మల్ని నడిపించడానికి. ఆమె యేసుప్రభు వారు పేతురు అనే శిష్యుడితో అంటాడు, పేతురా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు అంటాడు. నిజంగా చెప్పు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నన్ను ప్రేమించాలంటే నా గొర్రెలను మేపు, నా గొర్రెల్ని కాయి. మేపు కాయి. మేపటం అంటే ఎట్లా? వాక్యంతో. కాయటం అంటే ఎట్లా? మీరు ఎప్పుడైనా మార్గం తెలియక, ఆలోచన తెలియక, సమస్యల్లో, చిక్కుల్లో, ఏదైనా ఒక డిసిజన్, ఒక ఆలోచన నడిపించడానికి, మిమ్మల్ని కాపాడటానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మనకు జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానము లేకపోతే మనం ఏమీ పొందలేం. ఆస్తి ఐశ్వర్యాలు, సర్వ సమృద్ధిని పొందలేం. జ్ఞానం కావాలి. అది దేవుణ్ణే అడగాలి, ప్రార్థన చేసుకోవాలంత. రెండవదిగా చెప్పండి, నాయకుడు అవసరం. నాయకుడు కష్టాల్లోనూ అవసరమే, సమృద్ధిలోనూ అవసరమే. సమృద్ధిలో మనిషి ఒకలాగా ఉంటాము, కష్టాల్లో ఇంకోలాగా ఉంటాం. అన్ని పరిస్థితుల్లోనూ కాపరి గొర్రెలకు ఎలా తోడుంటాడో అలాగే విశ్వాసులైన మనకు కూడా దేవుని బిడ్డలారా దైవజనుడు అయిన నాయకుడు మనకు కావాలి. నాయకుడు కానీ లేకపోతేమా మనం చెడిపోతాం. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తాను. చెదిరిపోతాం, నశించిపోతాం. ఎందుకంటే ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడంటే ఎవరాళ్ళు? సైతానుడు. వాని తంత్రాలు, వాని మంత్రాలు, వాని కుతంత్రాలు మీకు తెలీదు, మాకు తెలుసు. అందుకనే ప్రార్థన పెట్టుకోండి అమ్మ, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. మాకే పని పాటలకు చెప్తావు ఏంటి? నేనే కాదు, ఈ సందేశం వింటున్న ప్రతి దైవజనుడు కూడా ఈరోజు పని లేనుడు ఎవరు? అసలు ఖాళీగా ఎవరు ఉంటున్నారు చెప్పండి? ప్రార్థన పెట్టుకోండి అంటే ఏదైనా చెప్పినట్టు వినండి. సారేపతి దూరాల దగ్గరికి వెళ్ళి ఏలి అన్నాడు, అమ్మా నాకు కొంచెం రొట్టె ముక్క పెట్టు. మొదట నాకు పెట్టు, కరువు కాలం అయ్యా, ఉన్నది ఇంత పిండి, కొంచెం నూనె ఉంది, కరువు కాలంలో ఉన్నాం, చివరిసారిగా నేను నా కొడుకు తినేసి చచ్చిపోతాం అనమాట, నువ్వే మధ్యలో వచ్చావని ఏమి సనగలే బెనగల. కొడుకు కూడా, చిన్న పిల్లోడు కూడా పెట్టుకుని నాకు పెట్టమంటాడు. ఈయనే పాస్టర్ అనుకోలా. ఆమె దైవజనుడు చెప్పినట్టు చేసింది. ఆయన తింటా ఉండగానే ఇంట్లోకి వెళ్ళి చూసేవారికి ఏమైంది చెప్పండి? నూనె కుండ నిండా, బుడ్డి నిండా నూనె, తొట్టి నిండా పిండి. ఎలా వచ్చింది? అలాగే యేసు ప్రభువు అరణ్యములో ఏమన్నాడు చెప్పండి? ఇదిగో మీ దగ్గర ఎవరికైనా ఆహారం ఉందా? మీ దగ్గర ఎవరి దగ్గరైనా రొట్టెలు ఉన్నాయని అడిగాడు. ఎవరో బయట చిన్నపిల్లడు ఇచ్చాడు, నా దగ్గర 5 రొట్టెలు ఇచ్చేసాడు. మరి దేవుడు ఆశ్రయించి అందరికి ఆకలి తీర్చి ఇంకా పిల్లోడు మోసుకెళ్ళలేనన్ని 12 గంపలు ఇచ్చాడు దేవుడు. అలా ఉంటే దేవుడు చెప్పిన మాట మనకు సరేనండి. నాయకుడు లేకుండా ఉండకూడదు. చెప్పండి, ఎవరు లేకుండా? సేవకుడు ఉండాలి, పాస్టర్ ఉండాలి. మొదటికి ఏం చెప్పానండి? ఏమీ లేకుండా ఉండకూడదు. జ్ఞానము అంటే ప్రార్థన లేకుండా ఉండకూడదు. ప్రార్థన మనకు ఊపిరి లాంటిది. క్రైస్తవుడికి ఏంటి చెప్పండి? ఊపిరి. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకోవాలి. మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నడుస్తూ ప్రార్థన చేసుకోవాలి. పనిలో ప్రార్థన చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే మేధావులు ధ్యానం. ఎక్కడ ఉన్నా మన మనసులో నిండా ఎవరుండాలి? ధ్యానం. ఆ దైవ ధ్యానం ఉండాలి. దైవ ధ్యానం మనల్ని ఎంతో దీవిస్తుంది. ఏమండి? ఇక నాయకుడు కూడా దేవుడిచ్చిన కాపరి మన కోసం లేకుండా ఉండకూడదు. చెప్పినట్టుగా ఉండి నడిపించబడాలి. ఓకే, ఇక మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11-12లో మనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:11-12 వచ్చిన చదివితే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులు అయ్యండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి
గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనారు. మీరు ఆ కాలం ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారున ఇండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని మీరు జ్ఞాపకము. సరే, ఇందులో అంతా మనకు అవసరం లేదు, కానీ ఒక్క మాట, ఇదివరకు ఒకప్పుడు మనం ఏమి లేని వారం అంటే దేవుడు లేని వారం అనే దేవుడు లేనివారం. మరి ఇప్పుడు మనకెవరు కావాలి ఇప్పుడు చెప్పండి? దేవుడు లేకుండా మన వల్ల అవుతుంది ఏదైనా? ఆయన లేకుండా ఎవరి వల్ల అవుతుంది? అందుకని యేసుప్రభువు ఏమన్నారు? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచిండునో వాడు ఫలిస్తాడు. ఎందుకంటే మనకు జీవం ఆయనే, చెప్పండి, ఊపిరి ఆయనే, మన ధ్యాస, మన భాష, మన శ్వాస, మన సర్వం ఆయనే. 139వ కీర్తన మీరు చదువుకుంటే ఇంటికి వెళ్ళాక మన తల్లి గర్భంలో పిండంగా నిరూపించింది ఆయనే. పిండముగా ఉండంగానే మనం చూసింది ఆయనే. మన కన్నా తల్లిదండ్రులు కూడా మనం చూడకముందే ఆయన మనం చూసి నిర్మించి ఎన్ని ఎముకలు ఉండాలో, ముఖం ఎలా ఉండాలో, ఏ విధమైనటువంటి డిఎన్ఏలు ఉండాలో, ఏ బ్లడ్ ఉండాలో, ఏ గ్రూప్ ఉండాలో అన్నీ కూడా సిద్ధపరిచి రెడీ చేసి పుట్టించింది యేసు ప్రభు అని బైబిల్లో మనం చూస్తాం. అందుకని మనం ఎప్పుడు కూడా ధ్యానం దేవుడి మీదే ధ్యానం. ఆయన దేవుడు లేకుండా మనం ఉండకూడదు. ఆమేన్. దేవుడే నాకు దేవుడే. ఎందుకనగా మొదటి యోహాను రాసిన పత్రికలో 4:4 ఏమంటుందంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకములో ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్ద అధ్యక్షులు ఉన్నారు, రాజులు ఉన్నారు, భయంకరమైన కోటీశ్వర్లు ఉన్నారు, ఎల్లప్పుడూ కూడా ఫ్లైట్లోనే ఎంజాయ్ చేసేటంత కోటీశ్వర్లు ఉన్నారు మన ప్రపంచంలో. నేను చూసా, ఒక 9-10 మంది పేర్లు చెప్పారు ఒక వీడియోలో. వాళ్ళు జీవితాంతం ఫ్లైట్లోనే ఎంజాయ్ చేయగలనంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, కోట్లు వాళ్ళ పేర్లు. అలాంటి వాళ్ళల్లో మన ఇండియా వాళ్ళు 2-3 ఉన్నారు ప్రపంచంలోనే. అయినా అంత ఆస్తులు ఇన్నున్న వాళ్ళకి ఎవరికి కావాలి చెప్పు? దేవుడు లేకుండా ఎవరనో బ్రతకలేం కదా. దేవుడు కావాలి. దేవుడు లేకుండా బ్రతుకులేం. ఎన్నున్నా పోనీ అవన్నీ కూడా, అంత డబ్బు ఉంది, అంత ఆస్తి ఉంది, ఇంతకాలం బ్రతుకుతామని వాళ్ళ గ్యారెంటీ ఉందా? లేదు కదా, లేదు. అందుకని దేవుడు లేకుండా ఎవరు లేరు, ఉండకూడదు కూడా. దేవుడు కలిగిన జనులు, దేవుని కలిగిన వారు ధన్యులు. నీ దేవుడు ఎవరయ్యా అని అడిగారు యోనాని. ఎవరో ఆ దేవుడు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన యెహోవా సైన్యములు కలుగు. మనం కూడా మీ దేవుడు ఎవరు అని అంటే ఏం చెప్తామని చెప్పండి? అసలు మనం చూడగానే మనుషులందరూ ఒప్పుకోవాలి, వీళ్ళు క్రీస్తు వారు. ఒప్పుకుంటున్నారా? దేవుని బిడ్డగా కనపరచబడటానికి ఇష్టపడుతున్నావా? ఆయన బిడ్డగా నీవు కనబడటానికి సిగ్గుపడుతున్నావంటే ఆయన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన ఎంత సిగ్గుపడాలి? కనుక మన ప్రవర్తన ద్వారా మనము ఎవరమో లోకానికి అర్థమైపోవాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి ఎవరన్నారు ఈ మాట? దేవుడే అన్నాడు. అనండి, దేవుడే. ఆయన్ని ప్రేమిస్తే ఆస్తికి అది. ఆయన ప్రేమిస్తేనంట ఎలా ఉంటామంటే బలముగా ఉదయించే సూర్యునిలాగా ఉంటాడు. సూర్యుని మీద ఎవరైనా ఉమ్మేయగలరా? సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? అంటే అంత గొప్పగా నిన్ను ఆశ్రయించగలడు. మరి అంత ఘనంగా నిన్ను బలమైన వ్యక్తిగా చేయటానికి దేవుడు ఇష్టపడుతుంటే నువ్వు ఆయన ప్రేమించడానికి ఏంటి?
ప్రేమ అంటే చాలామంది ఏంటంటే కంటితో చూడటం ఇది మర్చిపోయింది. ఈ లోక సంబంధం అని ఏదో చెప్తారు. ఇప్పుడు నేను అంటాను, అప్పుడు బైబిల్లో నాకు అప్పుడన్నా దేవుని ఎడల ప్రేమ కంటితో చూసేది ప్రేమ కాదు, క్రియలతో కూడిందే ప్రేమ. ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసింది చెప్పండి? అమ్మా పాదాలు కడిగిందే. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఈమె నన్ను విస్తారంగా అన్నాడు. మొన్న మీరేం చేశారు? అందరు పాదాలు కడిగారు, నా కాళ్ళు కడగల. అది అసలు గురువుని వదిలిపెట్టేసి పర్లేదు వందనాలు, తర్వాత ఎప్పుడైంది ఏం నేనేమనుకోవట్లేదు, గుర్తు దేవుని పాదాలు కడిగినప్పుడు అది ప్రేమ. తర్వాత మొదటి యోహన్ రాసిన పత్రికలో అంటాడు, మీలో ఎవరికైనా సరే కొదువు కొండి లేమి కొండి కష్టములు ఉంటే అయ్యా తిను, మంచిగా ఉండు, ట్యాబ్లెట్లు వేసుకో, టయానికి సమయానికి తిను. ఈ మాటల ద్వారా ఏమైనా వస్తుంది వాళ్ళకి? తిను అని ఒక యాపిల్ పండు కొని, అది ప్రేమ అంటే. అంతేనా? నేను నాకు యాక్సిడెంట్ పడిపోయినప్పుడు చాలామంది మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, క్రియాపూర్వకంగా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. మామూలుగా కాదు, లక్షలతో కూడినటువంటి ఖర్చు పెట్టాడు. నాకు ఖర్చు పెట్టే బిడ్డలను దేవుడిచ్చాడు, లక్షలు. అంత బలహీనత, పైకేం లేదు, కనపడడం, అందరూ బాగానే ఉన్నా. అది నన్ను విడిగా అడిగితే చెప్తా ఎలాంటి ట్రీట్మెంట్ జరిగితే నేను ఈ రోజున ఇలా ఉన్నాను. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంతరంగాన్ని చూసువాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు. ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమే నన్ను బలపరిచింది, మిమ్మల్ని బలపరచును గాక. సరే నేను ముగిస్తానండి. దేవుడు మనలోకి దేవుణ్ణి ఎరగటం అంటే ఎలా, అది ఒక్కటి చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది సమాధానం. దేవుడంటే అసలు ఎవరు? దేవుడంటే ఎవరు? ఆ మాట చెప్తాను చూడండి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఏమా ఉందా లేదా ఆ మాట అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? దేవుడెవరు? అది వాక్యమే దేవుడు, దేవుడే. మరి బైబిల్ సైడ్ అంటే ఏంటో వాక్యమే కదా. అంటే దేవుడిని గురించి తెలుసుకోవటానికే కదా మరి బైబిల్ స్టడీ పెట్టేసింది. మరి తెలుసుకోవాలా లేదా? దేవుడి గురించి అర్థం కావాలా లేదా? అందుకనే మనందరం, నేను కూడా మీలాగా నేర్చుకునే విద్యార్థిని. ఎవరు ఈ ప్రపంచంలో సంపూర్ణమైపోయే భక్తులు అనుకున్నవాళ్ళు ఎవడో లేడు, ఎవరూ లేరు. నేను అంతకంటే లేదు. నాకు ఇంకా తెలుసుకునేది, ఇంకా నాకు తెలిసింది కొంచెమే, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉందనిపిస్తుంది. నేను మొదటి నుండి కూడా నాకు ఈ టెక్నాలజీ నా చేతికి రాలే, వస్తువులు లేవు. నేను రీసెంట్గా కొన్ని 4 సంవత్సరాల క్రితం కూడా నేను నోట్సుల మీద రాసేవాడిని. అసలు ఇదేంటో తెలిసేది కాదు. నేను ఎక్కడో ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే అందరి దగ్గర ఇవి ఉన్నాయి. ఏంటని చెప్పో చూపించాడు ఒక నా మేలుకోరు, ఇది ఏంటి ఇంకా నోట్స్లా ఏంటి? టెక్నాలజీ. ఇది కాదు ఇంకా కావాలనుకున్నప్పుడు దేవుడు ల్యాప్టాప్ కూడా ఇచ్చాడు. నా సమయం సరిపోవట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, తెలుసు. అమ్మో ఇంత ఉందా అని. ఒక్కో సమయంలో ఎక్కడ అసలు శ్వాస లేకుండా పడిపోయాడేమో, అసలు ఏం చేస్తాం చూద్దాం అన్నట్టుగా నెమ్మదిగా వస్తుంది పాస్టమ్మ. నేను అక్కడ బైబిల్ స్టడీలో నేను ధ్యానంలో లీనమైపోతాను. అంటే అంత జ్ఞానం దేవుడి గురించి ఉందా, సరిపోదు మన జీవితం అనిపిస్తుంది ఆయన గురించి. నిజంగా నమ్మండి, నిజంగా నమ్మండి. నేను కావాలని అంటలేదు. దేవుడు ఎంత గొప్పవాడా, ఆయన ఎంత ప్రేమ కలిగినవాడా. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభువు ఉత్తముడని రుచి చూచి ఆ రుచిగా నెరిగామా వదిలిపెట్ట. అందుకని ఆ రుచి ఏంటంటే బైబిల్. మొదటగా
దేవుని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చదువుతారు, బైబిల్ చదువుతారు. ఎలా చదువుతారంటే పెన్ను పట్టుకోవాలి, బైబిల్ని పెన్ను పట్టుకుంటూ చదువుతారు. ఎందుకు పెన్ను ఎందుకు పెట్టుకోవాలంటే మనకి ఏది అర్థమవుతుందో ఏది అర్థం కావటం లేదు. తర్వాత మనకి ఇంట్రెస్ట్ అయినటువంటి ఏదైనా మాట వస్తే టక్కున దాన్ని ఏం చేస్తాం, అండర్లైన్ చేసేస్తాం. కనుక దానికి అది చదివే పద్ధతి బైబిల్. చదివిన దాన్ని ఏం చేస్తాం, అది అర్థమయ్యే వరకు కూడా సేవకులను అడిగి అది తెలుసుకునే వరకు కూడా ప్రాణం ఊరుకొని నిద్ర పడతాం. తర్వాత దాన్ని ఎలా ఆచరించాలో కూడా అలవర్చుకుంటాం. అప్పుడు దేవుడి గురించి మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. దేవుడు కావాలా, దేవుని దీవెనలు కావాలా మనకి? చెప్పండి అండి, ఎవరు కావాలి? చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆశీర్వాదాలు అడుగుతున్నారు. కానీ అయ్యా దేవా నువ్వు ఎవరు, నీ యొక్క గుణమేంటయ్యా, నీ శక్తి ఏంటయ్యా, నీ బలమేంటి ప్రభా, అసలు నీ ప్రేమేంటైనా నాకు తెలియపరచు ప్రభా. ఆశ 63వ కీర్తన మాట చదవండి ఒకసారి. ఇలాంటి ప్రార్థన భక్తుడు చేస్తాడు. ఏమంటున్నాడు చూడండి, 63వ కీర్తన మొదటి వచనంలో, 63వ కీర్తన మొదటి వచనం. నీ బలమును నీ ప్రసన్నతను చూడాలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు అదిగో నీ అబు చాలు చూసారా, దేవుని చూడాలని ఆశతోనంట శరీరం ఏం చేస్తున్నాడంట. ఆయన అన్నవాడు ఎవరంటే పని పాటలేనేం కాదు, రాజు. పైన ఆ కీర్తన పై భాగం చూడండి, దావీదు రాసిన కీర్తన, యోధారణ్యములో ఉండగా రాసిన కీర్తన. ఏమ్మా ఆ మాట మీరు ఇంటికెళ్ళి కూడా చదువుకోండి. చూడండి, దేవుణ్ణి చూడాలని ఆశ, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చేరాలి. ఆయన ఎవరో తెలుసుకోకుండా మనం ఎలా ముందుకు సాగలం? అందుకని ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాను. మనకు ఈ 3 మనం కలిగి ఉంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. అసలు దేవుడే లేకపోతే మనం ఎలా జీవించగలుగుతాం? దేవుడే లేకపోతే మన కాపుదల ఎక్కడిది? యెహోవా నా కాపరి, నాకు లేమి. చాలామంది ఏమైనా ప్రార్థన చేస్తారు, ప్రభా నీ సంగతి నాకు అనవసరం, నీ సంగతి నాకు అనవసరం, నేను డ్యూటీకి వెళ్తున్నాను కనుక నన్ను కాపాడు. యేసుప్రభా తండ్రి, అయ్యో యేసయ్యా ఒక రూపాయలు కానుకెత్తాలి నీకు, ప్రభా అదిగో అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను, కాపాడేసేయి, నన్ను దీవించి. కొంతమంది నాకు ప్రార్థన అవసరం చెప్తారు చాలా. పాస్ గారు ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కట్టుకున్నాక పాస్ గారు మేము కానుక పంపాలనుకుంటున్నాం, నేను మా ఆయన ఇల్లు కట్టాలని ప్రార్థన. అంటే నీ కానుక కోసమా? కానుక దేవుడు ఇవ్వడా? నువ్వు ఇస్తేనా? తప్పమ్మా. ఇక్కడ మన ఈ గుంటూరు జిల్లా నుండి చేసింది ఎప్పుడు చేస్తుంది ఒక ఆమె, అది భయంకరమైన, ఇంకా హిందూస్ చర్చికి పోరు. నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, ఆమెకి కొంచెం స్వతంత్రంగా మాట్లాడిద్ది, అందుకనే అన్నీ చెప్పుకుంటుంది రే పాపం. మంచి ఒక బెడ్ లాంటిది. తెలియక వినండి, దేవుడు కావాలా, ఆయన దీవులు కావాలా? చెప్పండి. తల్లిదండ్రులు ఆస్తి సంపాదిస్తారు, ఎవరికి రాసిస్తారు చివరికి? దేవుడి దగ్గర. మరి ఈ రూల్ చల్లదా? అందుకే దేవుడు కూడా అంటాడు, నా దీవులు కావాలంటున్నారు మీరు, నా ఆశీర్వాదాలు కావాలంటున్నారు, నా ఇచ్చే ఆరోగ్యం కావాలంటున్నారు, నేను ఇచ్చే వరాలు బహుమతులు అన్నీ కావాలి, కానీ నేనొద్దా? అదే దేవుడు హృదయం తాకటం అంటే. నీ హృదయ ద్వారం నన్ను ఉంటూ అంటే ఏంటో ఏదో అనుకోమాకండి. మీరు అనిపిస్తుంది, ఇవాళ ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, చర్చికి వెళ్ళాలి,
మానకూడదు. నేను ఒక బెస్ట్ క్రిస్టియన్గా, ఒక దేవుని దయసుడు మెచ్చుకునేలాగా, దేవుడు ఆశ్రయించేలాగా నేను బ్రతకాలి. ఏంటంటే దేవుడు ఆశ్రయించాలి, దైవజనుడేమో మెచ్చుకోవాలి. ఎవరు మెచ్చాలి? దైవజనుడు అభినందించాలి, దేవుడేమో దీవించాలి. ఈ రెండు బాగుతుడు అని ఉంటుంది, అందరికి ఉంటుంది. కానీ అన్న కాసేపటికి ఏమో చెప్తే సైతానుడు ఇంకొక బ్రెయిన్లో, ఇంకో మనసులోకి మనల్ని, ఎవరినైనా, మీరే కాదు నేనైనది. అందుకని అపవాది తంత్రములు ఎరిగి మనం ఏం చేయాలో, అరే మనం ఇందాకేమనుకున్నాం మళ్ళీ ఇప్పుడేంటి అని మనలో మనం ఆలోచించుకొని ముందుగా దేవుని దగ్గర అనుకున్నవే మంచిగా దాన్నే మనం ఏం చేయాలి, నడిపించుకోవాలి. అదే జయించడం. అప్పుడు దేవునికి తలుపు తెరిచినట్టు, హృదయం తెరిచి తలుపులు తెరిచి ప్రభువా రా, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటా, చర్చికి వెళ్తున్నా. కనుక దేవుడు లేకుండా మనం ఉండకూడదు. తెలియక చాలామంది దేవుడేమో కానీ మాకు దీవెనలు కావాలంటారు. కాదు, దేవుడు కావాలి. తర్వాత ఆయన జ్ఞానం కావాలి, ప్రార్థన కావాలి, ఆయనతో మాట్లాడాలి. మూడవదిగా ఆయన ఇచ్చిన కాపరి, నాయకుడు, సేవకుడు అవసరం. ప్రతి విషయంలోనూ ఏమంటే ప్రార్థనేమో మేం చేయాలా, కష్టాలేమో ఒక చోట, ఒక కాపరా, ఒక నాయకుడా. చూడండి, మీరు ఒక కోడిని పెంచి బాగా మేపుతారు, గుడ్డెళ్ళే ఇంకో చోట పెట్టి వస్తుంది. వెరీ గుడ్, మంచి కోడి అమ్మా అని ముద్దెట్టుకుంటారు. కోడిని ఏం చేస్తారు? కోసి ముద్ద ఆఖరికి వండుకు తినేసేస్తారు. ఏమ్మా, గేదెలు మీరు మేపండి, పాలేమో ఇంకో చోట ఇచ్చి వస్తాయి, సూపరం. ద్రాక్ష తోట మీరేయండి, కోసుకుని తినేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో దేనికైనా మనకు ఒక కాపరిని దేవుడిచ్చాడు. అవునా? మన పిల్లలకు మనం ఎంత తల్లిదండ్రులుగా ఉండి మన మాటలోనే వారు నడవాలని కోరుకుంటామో, దేవుడు కూడా దేవుడిచ్చిన కాపరి నాయకత్వంలోనే మనం ఏం చేయాలి చెప్పండి, నడుచుకోవాలండి. నువ్వు దండం పెట్టి చెప్తాను, నన్నేం అనుకోమాకండి. మీరు మంచిగా ఉండాలనే కోరికతో దేవుని పద్ధతిలో నడవాలనే తపన తప్ప వేరే కాదు. దేవునికి మహిమ కలుగాక. దేవుడు మీ అందరిని ఆశ్రయించును గాక. నన్ను వాక్యాన్ని అర్థం చేసుకోండి చాలు. ఇంకా ఏమైనా ఈ వాక్యాన్ని గురించి సందేహాలున్నా, ప్రశ్నలున్నా నన్ను అడగండి, చెప్పండి. మనకి ఏం కావాలి? ఈ 3 మాటలు చెప్పేసి నేను ముగిచేస్తున్నా. మనకి ఎవరు కలిగి ఉండాలి? దేవుడిని కలిగి ఉండాలి. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ప్రార్థన ద్వారా దైవ జ్ఞానం పొందుకోవాలి. మూడవది దైవ నాయకత్వం. దైవజనుడు మనతో ఉండాలి, ఆయన నాయకత్వంలో ఉండాలి, ఆయన కాపరత్వంలో ఉండాలి, ఆయన సలహాల్లో, ఆయన సూచనలో ముందుకు సాగిపోవాలి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్రయించును గాక. మరలా అమావాస్య ప్రార్థన తిరిగి వచ్చేలాగా అద్భుతాలు జరుగుతాయి. ఈ 3 సూత్రాలు మీరు పాటించండి, ఖచ్చితంగా జరుగుతాయి. మళ్ళా అమావాస్య ప్రార్థన పెడతా మీరే సాక్ష్యం చెప్తారు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.